ప్రతి ఏడాది జనవరి నెలలో సందడి చేసే కొంగలు ఈ ఏడాది ఇంకా రాకపోవడంతో ఆ గ్రామ ప్రజలు కొంగల కోసం ఎదురు చూస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రతి ఏడాది ఆ ప్రాంతానికి రావడం, అతిథులుగా సందడి చేయడం, ఆ సందడికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆ గ్రామస్తులు కూడా వాటికి సంపూర్ణంగా సహకారం అందిస్తారు. కానీ ప్రతి ఏటా వచ్చే ఆ విశిష్ట అతిథులు ఈసారి ముఖం చాటేశాయా? అందుకే ఆ గ్రామ ప్రజలు అతిథులు రాలేదని దిగాలుగా ఉన్నారా? ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి ప్రతి ఏటా వచ్చి విడిది చేసే సైబీరియా కొంగలు ఈసారి ఇంకా చేరలేదు. చింతపల్లి గ్రామానికి తొలుత డిసెంబర్ నెలలో పైలట్ కొంగలు వచ్చి వాటికి అనుకూలంగా ఉందా లేదా అని 2 రోజులు ఉండి వసతులు చూసుకుని తిరిగి వెళ్లేవి. జనవరి మొదటి వారంలో మిగిలిన కొంగలను వెంట తీసుకుని వచ్చేవి. జనవరి నుంచి జూన్ నెల వరకు సుమారు 6 నెలల పాటు చింతపల్లిలో విడిది చేసేవి. వాటి సంతతిని పెంచుకుని తిరిగి జూలై మాసంలో సైబీరియా వెళ్లిపోయేవి. అయితే తాతలు ముత్తాతల నుంచి ఏళ్లుగా కొనసాగిన ఈ ప్రయాణానికి గత 2 ఏళ్ల నుంచి బ్రేక్ పడిందట. ప్రతి ఏడాది సైబీరియా నుంచి కొంగలు చింతపల్లి గ్రామానికి వచ్చి 6 నెలల పాటు విడిది చేసి వెళితే వర్షాలు పడి పంటలు పండుతాయని చింతపల్లి గ్రామస్తులు భావిస్తారు. గ్రామంలోని చింత చెట్లపై గూళ్లు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి. కొంగలు రాకపోతే ఆ ఏడాది వర్షాలు రావని, పంటలు పండవని గ్రామస్తులు విశ్వసిస్తారు. కొంగలు వస్తే ఏడాదిలో 6 నెలల పాటు ఆ గ్రామంలో సందడి ఉంటుందని వారంటున్నారు. సైబీరియా నుంచి వచ్చి విడిది చేసే కొంగలు గత 2 ఏళ్లుగా చింతపల్లికి రావడం లేదు. ఈ ఏడాది కూడా ఇంతవరకు గ్రామానికి చేరుకోలేదు. కొంగలు రాకపోవడంతో గ్రామంలో సందడి లేదని ప్రజలు వాపోతున్నారు. మా ఊరికి గత 100 సంవత్సరాల పైబడి నుంచి కూడా కొల్లేటి కొంగలని మా ఊరికి రావడం జరుగుతూ ఉంది. అవి రావడం వల్ల గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. వాటి వల్ల కూడా రైతులకి కొంత మేలు జరుగుతూ ఉంటుందని కూడా రైతులకి ఇక్కడ ఒక నమ్మకం ఉండేది. అవి రాని సంవత్సరం కూడా వర్షాలు కొద్దిగా తక్కువ కురవటం, పంటలు కొద్దిగా నష్టపోవడం జరుగుతూ ఉంది రైతులు. అవి గత 3 సంవత్సరాలుగా మా ఊరు ముఖం చాటేసినాయి. ఇందువల్ల రైతులకు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి కూడా కొంత కోతుల బెడద వల్ల చింతపల్లి గ్రామానికి కొంత కోతుల ముప్పు ఉంది కొంగలకి. వాటి వల్ల కూడా అవి కొద్దిగా చింతపల్లి గ్రామానికి మోహం చాటేసినాయని కూడా ఇక్కడ గ్రామస్తులు అనుకుంటారు. సైబీరియా కొంగలు చెట్లపై సందడి చేస్తుంటే పిల్లలు పెద్దలు వాటిని చూస్తూ సంతోషంగా గడిపేవారు. అలాంటిది సుదూర బంధువులు రాకపోవడంతో ఊరు మూగబోయిందని చింతపల్లి గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా చింతపల్లి గ్రామానికి ముఖం చాటేసిన సైబీరియా కొంగలు ఈ ఏడాది అయినా వస్తాయా అని గ్రామస్తులు వాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది ఈపాటికే పైలట్ కొంగలు వచ్చి పరిసరాలను పరిశీలించేవని, నేటికి రాకపోవడంతో ఏడాది వస్తాయో రావో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లికి చేరుకునే విదేశీ కొంగలు మనుషుల మాదిరిగానే జీవనం సాగిస్తాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళితే ఆడ కొంగలు ఇంటి వద్ద ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి. మానవ కుటుంబ వ్యవస్థలాగానే కొంగలు అనుబంధాన్ని ప్రదర్శించడం గ్రామస్తులను ఆశ్చర్యం కలిగించేది. కాగా గ్రామంలో పెద్ద ఎత్తున చెట్లు నరకడంతోనే విదేశీ కొంగలు రావడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న చింత చెట్లను తొలగించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. గ్రామానికి గత 100 సంవత్సరాల నుంచి రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి ఎర్రబులు కొంగలు మా గ్రామానికి వస్తున్నాయి. అవి వచ్చినప్పుడల్లా మా ఊళ్ళో పాడి పంటలు కానీ, ఊళ్ళో ధనధాన్యాలు కానీ అన్నీ కూడా సక్రమంగా పండి కరువు కాటకాలను లేకోకుండా ఉంటాయని మా ఊరు ప్రజల యొక్క నమ్మకం. ఈ రోజు వరకు కూడా అవి కొంగలు ఏదైతే ఏడాది రాకుండా ఉంటాయో ఆ సంవత్సరంలో గ్రామంలో కరువు కాటకాలు కానీ, పంటలు సరిగ్గా పండపోవడం, పంటలు దెబ్బతినడం అనేది అతివృష్టి అనావృష్టి కారణాలు
ఉంటాయని గ్రామస్తుల యొక్క నమ్మకం. మళ్ళీ ఇది 3వ సంవత్సరంగా కొంగలు కూడా మా గ్రామానికి రావడం లేదు. దీనికి కారణం అనేది తెలియదు. గ్రామాల వాతావరణం అనేది అనుకూలిస్తుంది. గ్రామస్తుల నుంచి కూడా కొంగలకి రక్షణ చర్యలు ఎటువంటి ఆటంకం కలగకుండా వాటికి ఒక భద్రతా భావం అనేది సృష్టించడం వల్ల మా గ్రామానికి వస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా మా గ్రామానికి రావట్లేదు. సో మా ఊరికి ఎర్రబోలు కొంగలు అంటారండి. అది సైబీరియాలో ఉంటాయి. రష్యా నుంచి మైగ్రేషన్ కొన్ని నెలల పాటు మా ఊరికి రావడం సాంప్రదాయం. ప్రతి సంవత్సరం చలికాలం జనవరి మాసంలో అవి రావడం జరుగుతుంది. సో అవి నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఊహన్న కాంచి వస్తూనే ఉన్నాయి. అంత ముందు నుంచి కూడా వస్తాయి. బట్ నేను చూడబట్టయితే నా 30 years జ్ఞాపకం వచ్చి అవి రావడం మాకు ఆనందంగా ఉంటే అవి ఊళ్ళో ఉండటం మాతోని కలిసిపోవటం చాలా ఆనందంగా ఉంటుంది. మాకు అదొక బ్రాండ్గా మేము అనుకుంటాం. సో అవి రానప్పుడు కూడా మాకు ఏదో వెలితి ఆ సంవత్సరం. అది మాకు అన్ని విధాలుగా పంటలు పండకపోవటం అని వర్షాలు రాకపోవటం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. మాకు వెలితి ఒకటి. సో అవి వస్తేనే మాకు ఆనందంగా ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి రాకపోవడం వల్ల అవి కూడా జరిగినాయి. మాకు మంచిగా జరగకపోవడం జరిగినాయి. ఈ సంవత్సరం రావాల్సింది రాలేదు. ఆల్రెడీ జనవరి ఎండింగ్కి వచ్చింది. జనవరి 1st రావాలి. సో రావడానికి కారణాలు ఏంటంటే ఈ కోతుల బెడద ఒకటి ఎక్కువైందండి. ఇంకొకటి ఈ వెంచర్లు ఇవి పొల్యూషన్ వీటి వల్ల, ఇంకొకటి చెట్లు నరికేయడం వల్ల అందరికీ ఎందుకులే అని అందరూ బాగా ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే బిజీ అయిపోయింది. బిజీ అయిపోవడం వల్ల అదేముందిలే వస్తే ఉంది అన్న చిన్న సులకన భావం వల్ల ఇవన్నీ కారణాలు. ఇంకోటి మాకు తెలియకుండా కొంతమంది వాటిని బెదిరియటం, వేటగాళ్ళు ఇది చేయడం కూడా జరుగుతుంది మా ఊరోళ్ళకి తెలియకుండా. సైబీరియా కొంగల కోసం గ్రామ శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సైబీరియా కొంగల మీద చింతపల్లి ప్రజలు పెంచుకున్న ప్రేమ ఎలాంటిదో వాటి మాటలను బట్టి అర్థమవుతోంది. కానీ ప్రతి ఏటా గ్రామానికి విశిష్ట అతిథులుగా వచ్చినప్పుడు గ్రామంలో సందడి వాతావరణం కనిపించేది. కానీ 2 ఏళ్లుగా సైబీరియా కొంగల రాక కోసం చింతపల్లి గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.